Hello, beautiful people. Welcome back to Hopping with Neha channel. So, thank you so much, guys. So, our channel has hit 150 subscribers. Thank you so much for each one of you. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే అండ్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి మినీ ట్రావెల్ వ్లాగ్. సో ఫస్ట్ మేము గ్రాసరీస్ తీసుకోవడానికి అండ్ రిక్వైర్డ్ ఐటమ్స్ తీసుకోవడానికి వాల్మార్ట్కి వచ్చేసాము. సో ఇట్స్ లైక్ ఫైర్ కోసం వుడ్ తీసుకున్నాము అండ్ దెన్ ఐ హ్యావ్ స్మాల్ కెమెరా. సో ఇన్స్టాక్స్ మినీ కెమెరా అని దానికి షీట్స్ తీసుకున్నాను, రీల్ షీట్స్. అండ్ దెన్ ఐ పర్చేస్ డైరీ మిల్క్ అండ్ దెన్ దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్ట్రాబెరీ కేక్. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే వాల్మార్ట్లో దొరుకుతుంది. ఇట్స్ లైక్ $3 or $4. ఇట్స్ సో 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 గుడ్. సో మేము స్టార్ట్ అయిపోయాము. సో ద నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. సో ఇక్కడ మాకు ఫాల్ సీజన్ కాబట్టి సో అన్ని చెట్లకి కలర్స్ వస్తాయి విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. మేము వెళ్ళే దారిలో ఒక డియర్స్ కనిపించాయి. సో నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి నాకు 4th టైం కనిపించాయి. సో యా, I wanted to capture and I wanted to show in this video, so I just did that. సో మేము ఇక్కడ వెళ్ళే ప్లేస్లో ఆల్మోస్ట్ అన్ని ట్రీస్ కానీ చాలా కలర్స్ కనిపిస్తున్నాయి. ఐ డు నాట్ నో, మేబీ కెమెరాలో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ నాకైతే విత్ మై ఐస్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అసలు అలా చెట్లకి గ్రీన్ కాకుండా కలర్స్ వస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఈ క్యాబిన్ వచ్చేసి ఇట్ విల్ బి లైక్ 1 day home for us. సో ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి క్యాంపింగ్ గ్రౌండ్స్ అనొచ్చు. సో జనరలీ క్యాంపింగ్ గ్రౌండ్స్ అంటే మనం టెంట్ అలా వేసుకొని అలా మొత్తం ఒక చిన్న హోమ్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చిన్న క్యాబిన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక్కటే క్యాబిన్ కాదు, ఇలా చుట్టుపక్కల నైబర్స్ లాగా వాళ్ళు చాలా ఆల్మోస్ట్ ఒక 60 to 70 క్యాబిన్స్ ప్రొవైడ్ చేశారు. దీస్ ఆర్ జస్ట్ బ్యూటిఫుల్. సో ఇట్స్ ఎంజాయింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద నేచర్ లాగా. సో ఈ క్యాబిన్ నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక చిన్న మినీ కిచెన్ ఏరియా ఇచ్చేసారు. వాళ్ళే యూటెన్సిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ ఏరియా వచ్చేసి బెడ్ ఏరియా. అండ్ దెన్ ఇక్కడ ఒక చిన్న సీటింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఫోన్స్ అలా మనం సేఫ్ లాకర్లో పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్సర్ కూడా ఇచ్చారు. అండ్ ఒక చిన్న లైట్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వ్యూ బెడ్ దగ్గర చూస్తున్నారు కదా, ఇది అయితే సన్ రైజ్ సన్సెట్కి అయితే ద బెస్ట్. సో అండ్ నెక్స్ట్ రెస్ట్ ఏరియా. సో రెస్ట్ రూమ్. సో ఇది చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా స్పేషియస్గానే అనిపించింది. సో బయట నుంచి చిన్నగా అనిపించింది, బట్ లోపలికి వచ్చాక బాడీ వాష్ అండ్ దెన్ షాంపూ, కండిషనర్ కూడా ఇచ్చేసారు. అండ్ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ మేము మార్నింగ్ ఆల్రెడీ గ్రాసరీస్ తీసుకున్నాం కదా, వీ జస్ట్ అరేంజింగ్ ఏ సైడ్. సో అండ్ దెన్ మేము ఇంటి నుంచే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాను. సో అండ్ దెన్ నెక్స్ట్ మేము ఇప్పుడు ఫైర్ వేసాం కాబట్టి సో బార్బిక్యూ మనం ఎలాగో మెయిన్ కదా. సో పైనాపిల్ కూడా బాగుంటుంది బార్బిక్యూ. పైనాపిల్ చాలా మంచి ఇట్ టేస్ట్ సో గుడ్ కదా. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. మేము ఉండేది ఆర్కన్సా స్టేట్. అక్కడ నుంచి ఈ ఏరియా 2.5 hours డిస్టెన్స్లో ఉంది. దీనికి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో వీకెండ్స్లో కంటే వీక్ డేస్లోనే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ ఇప్పుడు మేము బార్బిక్యూ టైం. సో ఆల్రెడీ పైనాపిల్ చాప్ చేసి పక్కన పెట్టుకొని, బట్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే మేము ఫాయిల్ మర్చిపోయాము. అక్కడ ఆల్రెడీ ముందు ఆల్రెడీ అక్కడ ఉన్న చిన్న ఫాయిల్తోనే మేము అడ్జస్ట్ అయిపోయాము. అండ్ దెన్ ఇట్స్ మై బర్త్డే యాక్చువల్లీ, అందుకని మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము. అండ్ yeah, finally I just celebrated my birthday with my husband and I got my all-time favorite watch. నేను ఫస్ట్ యూఎస్కి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో రోజ్ ఫీల్డ్ అనే వాచ్ కనిపించింది, విచ్ ఇస్ గ్రీన్ కలర్ చిన్న డైల్తో. I just love the watch. సో నాకు ఇప్పుడు నుంచో I wanted to buy it. సో ఎనీవేస్ I got a gift. అండ్ ఈ చిన్న కెమెరాతో నేను ఆల్రెడీ మార్నింగ్ రీల్స్ షీట్ తీసుకున్నా కదా, సో అది జస్ట్ రీఫిల్ చేసేసి మేము ఫొటోస్ దిగాము. సో అండ్ ద కేక్ ఇది వచ్చేసి బ్లూబెర్రీ అండ్ వెనీలా. సో బాగుండే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము జస్ట్ మ్యాగీ చేసుకొని వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ.
అండ్ నేను బర్త్‌డే కాబట్టి సో కొన్ని ఫోటోస్ తీసుకుందామని చెప్పి నేను ఐ జస్ట్ వోర్ మై బర్త్‌డే డ్రెస్. లెట్ మీ నో హౌ ఈస్ మై బర్త్‌డే డ్రెస్. అండ్ మేము జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వి జస్ట్ ట్రావెలింగ్ ఫర్ టు హ్యావ్ సమ్ ఫుడ్. సో దోస్ ఆర్ మై న్యూ షూస్. చూపిస్తున్నాను ఇలా. అండ్ ఇక్కడ కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఆప్షన్ ఉంది. సో ఈవినింగ్ అలా చేద్దామని ఫస్ట్ ఫుడ్ తినడానికి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో ఈ ప్లేస్‌కి విజిట్ అయ్యాక ఇక్కడ ఓన్లీ ఫుడ్ కాదు అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్ లైక్ కొన్ని డిజైన్స్ వాళ్ళే హ్యాండ్‌మేడ్ చేసి ఇలా అమ్ముతున్నారు. సో లైక్ చాలా బాగుండే. బట్ ప్రైజెస్ అయితే వెరీ మచ్ ఎక్స్‌పెన్సివ్. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ $100-120. సో I thought no for me. So next pure honey unde. So we purchased that and then spicy kaju and corn nuggets and some pumpkin seeds. So some healthier version lo idokati. And we just ordered some cheese ball nuggets and 2 burgers. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్న ప్లేస్లో ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం బట్ ఫుడ్ వాజ్ సో గుడ్. చాలా అంటే చాలా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని వచ్చాము. బట్ మేము ఉండే ప్లేస్ ఆ ఏరియా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నేమ్తో లేదు. మిగతా అన్ని నేమ్స్ అన్ని ఏరియాస్తో ఉండే. సో వీ జస్ట్ డిడ్ సమ్ విండో షాపింగ్ అండ్ మేము అక్కడ ఒక బీచ్ ఉండే ఆ బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే అసలు ఇంకా ఎక్కువ కలర్స్గా అనిపించాయి. అక్కడ నార్మల్గా మేము ఉండే ప్లేస్లో కలర్స్ అక్కడ కూడా ఉండే. బట్ ఇంకా ఫాల్ సీజన్లో లైక్ ఆకులు కూడా రాలుతాయి కాబట్టి అంత ఎక్కువ లైక్ ఫుల్ గుబూర్గా లేదు. బట్ ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఫస్ట్ మేము ఒక బీచ్కి వెళ్దామంటే ఆ బీచ్ ఏరియా క్లోజ్ ఉండే. సరే అని ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళ క్యారవన్స్ ఉన్నాయి. సో ఎవరిది లైక్ దే ఓన్ దేర్ ఓన్ క్యారవాన్స్. సో ఇక్కడ లైక్ టెంట్ వేసుకోవచ్చు. ఒకవేళ క్యారవన్స్ ఉన్న అలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇది వచ్చేసి లైక్ ఓషన్ వ్యూ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉండొచ్చు. అండ్ ఈవినింగ్ మేము ఒక చిన్న ట్రెక్కింగ్ అని చెప్పి అక్కడ మేము ఉన్న క్యాబిన్ నుంచి లైక్ జస్ట్ అలా అది చూడ్డానికి అయితే చాలా దగ్గరగా అనిపించింది. బట్ మాకైతే ఆల్మోస్ట్ లోపల నుంచి వెళ్ళి మళ్ళీ బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 45 minutes టైం పట్టింది. ఐ థింక్ ఇక్కడ కలర్స్ మీకు నీట్గా కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియట్లేదు. బట్ ఇట్స్ లైక్ ఎల్లో ఆరెంజ్ సమ్ ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కలిసి ఒక కలర్ వస్తుంది కదా అలా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము సన్ రైజ్కి మార్నింగ్ లైక్ 7కి అలా లేచాము. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా అందంగా కనిపించింది. ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు బికాస్ ఫోన్ నుంచే నేను షూట్ చేశాను. అండ్ దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ అండ్ దెన్ ఈ చోలే కర్రీ వచ్చేసి ఒక టిన్ ఉండే ఆ టిన్ త్రూ చేసుకున్నాము. ఇట్ వాస్ సో గుడ్. సో ఇట్స్ అ టైమ్ టు సే బాయ్ ఫర్ దిస్ ప్లేస్ బికాజ్ మా లైక్ చెక్అవుట్ టైం ఇది. ప్లేస్ అయితే చాలా బాగుంది. జస్ట్ నేచర్లో ఎంజాయ్ చేసాము బికాస్ మాకు అక్కడ ఫోన్ సిగ్నల్ లేదు కాబట్టి. సో ఒక 1 day ఫోన్ దూరం పెట్టేసి వి జస్ట్ లైక్ నార్మల్ మనం చిన్నప్పుడు ఫోన్స్ లేకపోతే ఎలా ఉంటాము అలా ఉండే. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.